కన్నాల బస్తీలో రామగుండ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ ఆదేశానుసారం బెల్లంపల్లి డివిజన్ ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో వన్ టౌన్ సిఐ దేవయ్య, రూరల్ సిఐ అబ్జులుద్దీన్ పర్యవేక్షణలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీస్ సిబ్బంది ఇంటింటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన ధృవపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐలు మాట్లాడుతూ నేరరహిత బస్తీగా ఉండాలంటే సీసీ కెమెరాలను అమర్చి బస్తీలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కానీ అసాంఘిక శక్తులు కానీ తిరుగుతున్నట్లయితే పోలీసు వారికి సమాచారం అందజేయాలన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అత్యవసర సమయంలో 100కు డయల్ చేసి సమస్యలు తెలిపితే పోలీస్ మీకోసం క్షణాల్లో పనిచేస్తుందన్నారు. సైబర్ క్రైమ్లో చిక్కకుండా ఉండాలంటే ఆన్లైన్ ద్వారా వచ్చే ఓటీపీలకు స్పందించకుండా సైబర్ హెల్ప్ లైన్కి కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్యాష్ ఆపరేషన్ ఈరోజు జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో సీసీ కెమెరాలు అందరూ కూడా అరేంజ్ చేసుకోవాలి. సీసీ కెమెరాల యొక్క ఉపయోగము చాలా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఇట్లాంటి ఏమైనా జరిగినప్పుడు కెమెరాస్ ఉంటే మనము వాటిని పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కెమెరాస్ అరేంజ్ చేసుకోవాలని ముఖ్యంగా మాకు వన్ టౌన్ పోలీస్ తరఫున మనకు అటువంటి ఏరియాకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే మనలో కొంతమంది మాట్లాడారు, ఇక్కడ నుంచి 2 లైన్లకు లేవు, మిగిలిన వాటికి అన్నిటి కెమెరాస్ ఉన్నాయి. ఆ 2 లైన్లో కూడా కెమెరాస్ పెట్టుకుంటా అని చెప్పారు. తర్వాత వచ్చేసి ఇంకా మన ఏరియాలో ఏమన్నా అంటే గాంజా గినక ఏమన్నా ఉన్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు అంటే మీరు చెప్పినటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మేము సీక్రెట్గా దాన్ని ఉంచుతాము. కాబట్టి అట్లాంటి వ్యక్తులు ఉన్నా కూడా మీరు మాకు తెలియజేయాలి. తెలియజేస్తే ఏంటంటే మనం ఇప్పుడున్నటువంటి యువతలో అంటే అట్లా చాలామంది ఇబ్బంది పడుతుంది. కాబట్టి సో అట్లా మీకు ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. అదేవిధంగా ఇప్పుడు ఉన్న కొత్త చట్టాలు అనేవి వచ్చినాయి. ఈ కొత్త చట్టాల ప్రకారము అంటే పనిష్మెంట్స్ కూడా చాలా ఎక్కువ పెరిగినాయి. సో దాన్ని గుర్తుపెట్టుకొని ఎస్పెషల్లీ మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు ర్యాష్గా డ్రైవింగ్ చేసి ఏదైనా అయితే ఇచ్చినటువంటి పేరెంట్ మీద కూడా యాక్షన్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మైనర్ పిల్లలు ర్యాష్ డ్రైవ్ చేయటము, వాళ్ళు అంటే తెలియని తనంతో ఎవరన్నా గుద్దటము, తర్వాత స్కీట్ అవి కింద పడటము ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అంటే వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఆ యొక్క బైక్స్ వాళ్ళకు ఇవ్వకుండా, అదేవిధంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళకు అదేవిధంగా ప్రాపర్ లైసెన్సెస్ అన్నీ ఉండేటట్టు చూసుకుంటే బెటర్. ఇంకా కూడా హిట్ అండ్ రన్ అని కూడా కొత్త సెక్షన్ వచ్చింది. అంటే ఎవరైనా వాహనాన్ని గుద్దించి వాడు ఆపకుండా వెళ్ళిపోతే అది పనిష్మెంట్ పెద్దగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొత్త చట్టాల మీద కూడా అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత వచ్చేసి ఈ ఏరియాలో ఏమన్నా మీకు ఏమన్నా కొత్త సమాచారం తెలిసినా కూడా మాకు తెలియజేసి మాకు అందరు సమాచారం ఇస్తారని, అదేవిధంగా కెమెరాలు కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆ 2 లైన్లలో కూడా కెమెరాలు మీరు అరేంజ్ చేసుకుంటారని కోరుకుంటూ మొత్తం ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు కోఆపరేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ యొక్క కమిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మా యొక్క కమిషనర్ గారు అయినటువంటి శ్రీనివాస్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రామగుండం మరియు డీసీపీ శ్రీ భాస్కర్ ఐపీఎస్ గారి యొక్క మంచిర్యాల ఆదేశాల మేరకు, ఇంకా ఏసీపీ రవికుమార్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క క్యాచ్ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చాలా వరకు మా ఎస్ఐ గారు చెప్పారు. మీకు ఇంకొకటి 100 డయల్ సౌకర్యం ఉన్నది. చాలామంది ఈ 100 డయల్ సౌకర్యం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే 100 నెంబర్కు ఫోన్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీరు 100 నెంబర్కి ఫోన్ చేయండి. ఇంకా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. మనకు వివిధ రకాలుగా మనకు ఓటీపీలు వస్తున్నాయి. వివిధ రకాలుగా మనకు సైబర్ అఫెండర్స్ అందరూ కూడా మన గురించి ఇంటర్నెట్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరేం తప్పు చేస్తారు, ఎవరికి ఎట్లా ఎవరి అకౌంట్లో ఎంత ఈజీగా డబ్బులు తీసేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఎవరికి అన్నోన్ పర్సన్స్ ఎవరు కూడా ఓటీపీ చెప్పొద్దు, ఫోన్ నెంబర్ చెప్పొద్దు, మీ డీటెయిల్స్ చెప్పొద్దు. ఇంకా మనకి ఎక్కువ ఇంటర్నెట్ కాలం కాబట్టి అందరు ఫోన్లు యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా సైబర్ పడకండి.
ఒకవేళ పడినట్లయితే ఇమీడియట్లీ మీరు ఆ యొక్క 1900 నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేయండి. ఇంకా మహిళల గురించి షీ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. మహిళల ప్రాబ్లమ్స్ ఉంటే షీ టీమ్స్ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ యొక్క మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే షీ టీమ్స్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా పోలీసులంతా కూడా మీ గురించే పనిచేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది. ఇదేం మీకు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు. మీతో పాటు మేము అందరం ఉన్నాం. మీకు అన్ని వేళ సహాయ సహకారాలు అందిస్తామనేటువంటి ఉద్దేశంతో, ఇంకా అదేవిధంగా నేరాల నియంత్రణ, కొత్త వ్యక్తుల యొక్క ఎవరైనా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులను గుర్తించడం, మరి వాళ్ళ యొక్క వివరాలను సేకరించడం గురించి ఈ యొక్క కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.